ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత దిశగా కీలక అడుగు పడింది. నిన్న లోక్సభలో చట్ట సవరణకు ఆమోదం లభించింది. నేడు రాజ్యసభలో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లుపై చర్చ జరగనుంది. రాజ్యసభలో జరిగే చర్చను ప్రత్యక్షంగా చూసేందుకు పార్లమెంటుకు మంత్రి లోకేష్ రానున్నారు. మరోవైపు రాజ్యసభలో చట్ట సవరణ బిల్లును కేంద్ర సహాయ మంత్రి నిత్యానందరాయ్ ప్రవేశపెట్టనున్నారు. టీడీపీ తరఫున చర్చలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొననున్నారు. ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత దిశగా కీలక అడుగు పడింది. నిన్న లోక్సభలో చట్ట సవరణకు ఆమోదం లభించింది. రైట్ ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఢిల్లీ నుంచి ప్రసాద్ లైవ్ లో ఉన్నారు. ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ దాదాపు పూర్తిగా వచ్చింది. ఈరోజు రాజ్యసభలో ఈ చట్ట సవరణ బిల్లు సంబంధించినటువంటి చర్చ జరగబోతుంది. మధ్యాహ్నం 1 గంటకు ఈ చర్చ ప్రారంభమై దాదాపు గంట పాటు కొనసాగుతుంది. 2 గంటలకు పరిసమాప్తమవుతుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిగా చట్టబద్ధత కల్పించడం ఒక ప్రక్రియ పూర్తవుతుంది. దాంతో ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి అన్నది అధికారికం కాబోతుంది. ప్రధానంగా ఈ ప్రక్రియను చూసినట్లయితే నిన్న ఆశాంతం కూడా 2 గంటల పాటు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చెందినటువంటి ఎంపీలే మాట్లాడటం జరిగింది. అదేవిధంగా సభాధ్యక్ష స్థానంలో తెన్నేటి కృష్ణప్రసాద్ కూర్చున్నారు, తెలుగుదేశం పార్టీ సభ్యులు. ఆ రకంగా మొత్తం అందరికీ కూడా ఇది ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి అంశంగానే పరిగణించబడింది. ఆ మేరకు ప్రక్రియ కూడా ఆ రకంగానే కొనసాగుతుంది. ఈ రోజు రాజ్యసభలో జరిగే చర్చలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి పార్లమెంటరీ పార్టీ నాయకుడు వైవి సుబ్బారెడ్డి మాట్లాడబోతున్నారు. అదేవిధంగా టీడీపీ తరఫున కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా మాట్లాడబోతున్నారు. అదేవిధంగా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని అంశాలు చర్చించిన తర్వాత దీనికి సంబంధించి తిరిగి నిత్యానందరాయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కూడా దీనికి సమాధానం ఇవ్వబోతున్నారు. దీంతో పూర్తిగా ఈ ప్రక్రియ పరిసమాప్తుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు ఉదయమే నిన్న రాత్రి ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ చేరుకున్నారు. ఈరోజు ఉదయం ఎంపీలందరితో కూడా సమావేశమయ్యారు. కొద్దిసేపటి క్రితమే పార్లమెంటు కూడా వచ్చారు. పార్లమెంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిపై ఉన్నటువంటి మీమాంస సందిగ్ధత తొలగించే క్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి సహాయం చాలా ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ధన్యవాదాలు తెలిపేందుకు గాను ఆయన స్వయంగా రావడం జరిగింది. దాంతోపాటు రాజ్యసభలో జరిగే ఈ చర్చా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు గాను విజిటర్ గ్యాలరీలో కూడా కూర్చొని ఆ గంట పాటు కూడా మొత్తం ప్రక్రియ ఏ రకంగా కొనసాగుతుంది, చర్చ ఏ రకంగా కొనసాగుతున్న అంశాన్ని కూడా ఆయన చూడబోతున్నారు. దీనితో ఈరోజు పార్లమెంట్ సమావేశాలు ఆఖరి రోజు బడ్జెట్ మలి విడత సమావేశాల్లో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి అంశంలో కూడా ఈ రోజుతో పార్లమెంట్ సమావేశాలు పరిసమాప్తమవుతున్నాయి. అదేవిధంగా చర్చ కూడా పూర్తయి పార్లమెంటు ఉభయ సభలు కూడా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సవరణ చేయడంతో ఇక నుంచి